హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు సాధారణంగా చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే, పాలిసీని తీసుకునేటప్పుడు ఫ్యామిలీలో ఏదో ఒక పర్సన్ మాత్రమే మాట్లాడడం జరుగుతుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఫ్యామిలీలో డిస్కస్ చేయకపోవడం వల్ల వాళ్ళకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా, ఏదైనా పీఈడీ ఎగ్జిస్టింగ్‌గా ఏమైనా ఉన్నా, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయటం లేదనమాట. అది కూడా మనకి క్లెయిమ్ టైమ్‌లో ఇబ్బందయ్యే అవకాశం ఉంటుంది. మరొకటేంటంటే, ఈ ఆన్‌లైన్‌లో పాలిసీ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, టెలికాలర్‌తో వీళ్ళు ఒక్కలే మాట్లాడడం, వీళ్ళే ప్లాన్ సెలెక్ట్ చేయడము, వీళ్ళే రైడర్స్ తీసుకోవడము, వీళ్ళే కాంటాక్ట్ అవ్వడము అన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఇంట్లో స్పౌస్‌కి డిస్కస్ చేయకపోవడం వల్ల అసలు వాళ్ళు ఏమైనా మెయిన్ పర్సన్ గాని సిక్ అయితే అసలు ఇన్స్యూరెన్స్ పాలిసీ ఎందులో ఉందో తెలీదు. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలీదు. ఆ క్లెయిమ్ ప్రాసెస్ ఏంటో తెలీదు. వెయిటింగ్ పీరియడ్స్ ఏంటో తెలీదు. ఏమైనా పీడీస్ ఉంటే 31st డే కవరేజ్ ఉందా లేదో తెలీదు. ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతాయి. అందువల్ల ఏంటంటే మీరు ఏదైనా ఒక గోల్డ్ కొనేటప్పుడు గానీ, లేదనుకుంటే ఒక ఫ్లాట్ ఏదైనా తీసుకునేటప్పుడు, ఈవెన్ మనం పండగలకి షాపింగ్‌కెళ్ళినా టైం తీసుకొని అందరూ కలిసి వెళ్తాం కదా! అట్లాగే వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసే ఇన్స్యూరెన్స్ విషయంలో అంటే అది హెల్త్ అయినా అవ్వచ్చు, టర్మ్ అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో మటుకు మీరు టైం తీసుకొని మీ అడ్వైజర్‌ని మీట్ అయ్యి ప్రతి విషయాన్ని అక్కడ డిస్కస్ చేసి మీకు సూట్ అయ్యే ప్లాన్ అన్నది తీసుకోవడం చాలా మంచిదండి. ఒక పర్సన్ సిక్ అయినా ఇంకో పర్సన్ ఎవరిని కాంటాక్ట్ చేయాలో అన్నది తెలియాలండి. ఎందుకంటే ఇది లక్షల్లో ఉంటుంది. మనం ప్రీమియం చూసుకుంటున్నాం గానీ, మనకి కవరేజ్ అన్నది 10,00,000, 15,00,000, 20,00,000, 25,00,000 ఇది లక్షల్లో వ్యవహారం. ఏదైనా ఒక్క చిన్న పొరపాటయితే మటుకు మనం ఎంత దాచిందంతా కూడా ఏమీ కాకుండా క్షణాల్లో హాస్పిటల్ బిల్ రూపంలో కట్టాల్సొస్తుంది. అందువల్ల వీటన్నిటికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా, టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా మీరు టైం తీసుకొని వెళ్ళి ఒక మంచి అడ్వైజర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు సూట్ అయ్యే ఒక మంచి ప్లాన్‌నయితే తీసుకోండి. థాంక్ యూ.